వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం బోడమంచె తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న తండాలో జరిగిన వీరన్న హత్యకు ప్రతీకారంగా అనుమానితుల ఇండ్లపై మృతుడి బంధువులు దాడి చేశారు. తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు భరత్, బాలు ఇండ్లపై దాడి చేసి భరత్ ద్విచక్ర వాహనం, కిరాణా షాప్ను దగ్ధం చేశారు. మరింత ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. దీంతో తండా వాసులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తండాలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. వరంగల్ జిల్లా 3వ డివిజన్ పైడిపల్లిలో మైసమ్మ ఆలయాన్ని కూల్చివేయడంతో పైడిపల్లి ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పైడిపల్లి గ్రామంలో మైసమ్మ ఆలయాన్ని అధికారులు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఆలయ నిర్మాణదాత బొల్లం రవి ఆత్మహత్యాయత్నం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఆలయాన్ని పునర్నిర్మించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ప్రారంభించారు ఆదివాసీ పూజారులు. గతంలో ఈ గద్దెలు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాలకు పక్కనే ఉండడంతో భక్తులకు అసౌకర్యంగా ఉండేది. దీంతో ఒకేసారి ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా భక్తుల సౌకర్యార్థం ఒకే వరుసలో 4 గద్దెలను వచ్చేలా ఏర్పాటు చేశారు. దీంతో గద్దెల ప్రాంగణాలు సువిశాలంగా కనిపిస్తున్నాయి. ఒకేసారి 10,000 మంది భక్తులు దర్శించుకునేలా ప్రస్తుత ఏర్పాట్లున్నాయని మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ తెలిపారు.